ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనుకోకుండా ఇంట్లోకి వచ్చేసిన జంతువులను, ఊహించని ప్రదేశాల్లో దర్శనమిచ్చిన జంతువులను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ అయితే ఉంటుంది. ఏం ఆలోచించిందో ఏమో గాని ఆ ముసలి ఆ ఇంట్లో ఉండే వ్యక్తి ఇంటి ముందు పడుకుంది. డోర్ తీసి చూడగానే అతను ఓ మై గాడ్ అంటూ షాక్ లో అరుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఇన్వైట్ చేయని గెస్ట్ వచ్చి పూల్లో వాటర్ తాగుతున్నాడు. విచిత్రం ఏంటంటే అక్కడ ఆ పర్సన్ చిల్ అవుతూ ఉన్నాడు. ఏనుగు వాటర్ తాగుతుంటే అతను ఏమి జరగనట్టు స్నానం చేస్తూనే ఉన్నాడు. ఈ దృశ్యం చూడ్డానికి చాలా బాగుంది కదా. అసలు ఆ ఏనుగుకు అడవిలో నీరే దొరకలేదేమో, ఇలా ఇంట్లోకి వచ్చేసింది. డ్రైన్ పైప్ లో అంత పెద్ద ఎలిగేటర్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దాన్ని చూశాక ఇంటి దగ్గర ఉన్న డ్రైన్ పైపులు చూడాలంటేనే భయంగా ఉంది. ఇంట్లోకి ఒక పైథాన్, అది కూడా చిన్న సైజ్ కాదు, ఒక భారీ పైథాన్ వచ్చేసింది అనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది కదూ. కానీ ఈ ఇంట్లో ఉండే వాళ్ళ విషయంలో కాస్త అటువంటిదే జరిగింది. రెండు గోడల మధ్యలో ఒక పైథాన్ వచ్చి చేరింది. అయితే అసలు అది ఆ గోడల మధ్యలోకి ఎలా వెళ్ళింది అనేది ఆ పైథాన్కే తెలియాలి. దాన్ని అక్కడి నుంచి బయటకు తీయడం అనేది ఏదైనా ఒక పెద్ద ఛాలెంజ్ కంటే తక్కువేమి కాదు. రెస్క్యూ చేసే వాళ్ళు ఆ ఇంటి గోడలను పగలగొట్టడం స్టార్ట్ చేశారు. చివరగా ఇంటి గోడలన్నింటినీ పగలగొట్టిన తర్వాత ఆ పైథాన్ ఎక్కడ ఉందో తెలిసింది. అందులో నుంచి దాన్ని బయటకు తీసి గాయాలు అయి ఉండడంతో ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేసి అడవిలో వదిలేశారు. మీ ఇంటి డోర్ ఓపెన్ చేసి బయటకు రాగానే మీ ఇల్లు ఒక జూలా మారిపోయినట్లు బయట సింహాల గుంపు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. వామ్మో, భయం వేస్తుంది కదా. వేటాడే జీవులకు, ముఖ్యంగా ఎలుగుబంటికి ఆహారం ఎందుకు ఇవ్వకూడదో ఇక్కడ చూడండి. ఒక వర్కర్ దానికి ఫుడ్ ఇచ్చాక ఆ ఎలుగుబంటి ఊర్లోకి వచ్చేసింది. అదృష్టవశాత్తు ఒక కుక్క దాన్ని వెంటాడి తరిమి కొట్టింది. తన కారును ఏనుగు తొక్కేసిందని ఇన్సూరెన్స్ వాళ్ళకు చెప్తే వాళ్ళు నమ్మరేమో కదా. వీళ్ళ ఇంట్లోకి ఒక కోబ్రా స్నేక్ వచ్చింది. అది కూడా నార్మల్ కోబ్రా కాదు, అది ఒక పెద్ద కింగ్ కోబ్రా. అది కాటు వేస్తే మన ప్రాణాలు పోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. అది ఇంట్లోకి రావడం వల్ల ఆ ఇంట్లోని వాళ్ళు ఎంతో భయానికి గురయ్యారు. వాళ్ళు రెస్క్యూ చేసే వాళ్ళని పిలిపించారు. కానీ ఆ స్నేక్ క్యాచర్ అది ఒక నార్మల్ పాము అని భావించి దాని తోకను పట్టుకున్నప్పుడు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం జరిగింది. అతను దాని తోకను పట్టుకోగానే ఒక ప్రమాదకరమైన సీన్ ని చూడడం అతను జరిగింది. అతను దాని తోకను పట్టుకోగానే కింగ్ కోబ్రా వెంటనే తలుపు నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తి ముందు పడగ విప్పి నిలబడింది. దాన్ని చూసి ఒక క్షణం ఆ స్నేక్ క్యాచర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద పామును చూసి ఎవరికి భయం వేయదు చెప్పండి. కానీ పాముల్ని రెస్క్యూ చేసి అతను ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ చివరగా దాన్ని పట్టుకునేశాడు. ఇక సేఫ్ గా దాన్ని అడవిలో వదిలేశాడు. ఆ పాము పొడవు 14 అడుగులు ఉండింది. ఇన్సిడెంట్ జరిగింది కర్ణాటకలో. ఈ పామును చూశాక మీకేమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. జిరాఫీకి ఆహారం ఇవ్వడం చూసే ఉంటారు. కానీ ఇంటి సెకండ్ ఫ్లోర్ లో బాల్కనీ నుంచి జిరాఫీకి ఫుడ్ ఇవ్వడం నేనెప్పుడూ చూడలేదు. సిటీలో రోడ్ల మీద ఇంత పెద్ద జింకల గుంపును మీరెప్పుడైనా చూసారా? అవి పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించాయి, కానీ కుదరలేదు. అర్ధరాత్రి బైక్ మీద వెళ్తున్న వాళ్ళు బైక్ ను వదిలేసి ఎలా పారిపోతున్నారో చూడండి. మొదట్లో ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన కుక్కను పట్టుకుందామని వెళ్తున్నారేమో అని అనుకున్నా. కానీ కెమెరా జూమ్ చేసి చూడగానే ఓ సింహాన్ని చూసి పారిపోతున్నారని అర్థమైంది. చూడండి, అక్కడ సింహం వస్తూ ఉంది. ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ చిరుత మనుషులు ఉన్న ఏరియాలోకి వచ్చేసింది. అక్కడి ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళ ఏరియాలోకి ఒక చిరుత వచ్చిందని తెలిసిందో అప్పుడు అందరూ ఎంతగానో భయపడిపోయారు. ఈ చిరుత ఒక కుక్కను పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ అక్కడ నిలబడి ఉన్న వాళ్ళు అరవడం వల్ల అది అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. అయితే అక్కడ ఉన్న ఏ వ్యక్తి పైన కూడా అది దాడి చేయలేదు. అలా జరగక ముందే దాన్ని స్పృహ కోల్పోయేలాగా చేశారు. దానికి స్పృహ కోల్పోయే ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. లేకపోతే ఏం జరిగేదో దాన్ని ఎవరూ ఊహించలేరు. ఆ బాతులు మొత్తం రోడ్ దాటే వరకు ఆ కార్లు అక్కడే ఆగాల్సిందే. ఎంత పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందో ఏమో. మీరు బాత్రూంలో ఉన్నప్పుడు సడన్ గా ఇలాంటి పాములను చూస్తే ఏం చేస్తారు?
బాత్రూమ్ లోకి జింక రావడమే ఫన్నీగా ఉంటే ఇక అది చూడండి టిష్యూ పేపర్ ను ఎలా తినేస్తూ ఉందో. అయితే మీరు ఇలా బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి జంతువులు వచ్చేస్తే మీరేం చేస్తారు? కామెంట్ చేసి చెప్పండి. ఫన్నీ కామెంట్ ని పిన్ చేస్తాను. అతను తన కారును పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు తీస్తున్నాడు. అప్పుడు ఒక మానిటర్ లిజార్డ్ ఆ కారు వెనుకకు ఎప్పుడు వచ్చి చేరిందో అతనికే తెలియదు. ఇక రెస్క్యూ టీం ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నారో అప్పుడు ఆ లిజార్డ్ ని పట్టుకోవడం అనేది వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్ గా ఉండింది. ఎందుకంటే అది మాటిమాటికి వాళ్ళ పట్టు నుంచి విడిపించుకుని పారిపోతూ ఉంది. అలా దాన్ని మాటిమాటికి ఇబ్బంది పెడితే అది దాని పవర్ ఏంటో చూపించే ఛాన్స్ కూడా ఉంది. అందువల్ల మీకు ఎప్పుడైనా ఇది ఎక్కడైనా కనబడితే వెంటనే అక్కడి నుంచి పారిపోండి. ఇక రెస్క్యూ టీం ఎంతో కష్టపడి దాన్ని పట్టుకుని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. మీరు యానిమల్స్ ను దగ్గరగా చూడాలనుకుంటే ఒక పూల్ తవ్వి మీ ఇంటి ఫెన్స్ తీసేయండి. ఇలాంటి జంతువులు స్విమ్ చేయడానికి అప్పుడు వస్తూ ఉంటుంది. చూడండి అది ఎంత ఆనందంగా స్విమ్ చేస్తూ ఉందో. అలా ఈత కొట్టాక అది అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. పందులు కూడా జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతూ ట్రాఫిక్ రూల్స్ ను ఫాలో అవుతున్నాయి. దీన్ని చూశాక మనుషులని పందులతో పోల్చడం మానుకోండి. ఈ వీడియో వియత్నాం కి సంబంధించింది. ఇక్కడ వీళ్లకు వాళ్ళ ఇంటి ముందు ఒక పాము ఉందని అనుమానం వచ్చింది. ఇక ఆ ఇంటి వాళ్ళు పాములను పట్టే వాళ్ళను పిలిపించారు. ఎప్పుడైతే ఆ స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చాడో అతని మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలిసింది. అతను ఒక పామును పట్టుకోవడం కోసం వచ్చాడు. కానీ అక్కడ అతనికి పాముల గుంపునే కనిపించింది. అవి కూడా నార్మల్ పాములు కాదు, కింగ్ కోబ్రాలు. అతను ఒంటరిగా వచ్చాడు. కానీ ఇక్కడ చాలా పాములు ఉన్నాయి. అలాంటప్పుడు అతను ఎన్ని పాములను పట్టుకున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదు. అలా పాములను పట్టుకుంటున్న టైం అతన్ని ఒక పాము కరిచింది. అందువల్ల అతను వాటిని త్వరగా పట్టుకునేసి వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తాడు. ఆ సింహానికి ఆ ఇంట్లోకి వెళ్లాలని ఉంది. చూడండి తలుపు ఎలా కొడుతూ ఉందో. కానీ లోపల ఎవ్వరూ తలుపు తీయలేదు. ఇది ఉదయాన్నే జరిగింది. ఆ పాటికి ఎవ్వరూ నిద్ర లేవలేదేమో. ఒకవేళ ఎవరో తలుపు కొడుతున్నారని ఎవరైనా తలుపు తీసింటే ఎంత పెద్ద ఘోరం జరిగేదో కదా. కొన్నిసార్లు కస్టమర్స్ తమకు లభించిన ప్రొడక్ట్స్ తో అన్హ్యాపీగా ఉంటారు. అలానే షాప్ లోకి చొరబడి ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు. కానీ ఆ విషయం ఈ ఆవుకి తెలియదు అనుకుంటా. చూడండి ఆ షాప్ లోకి వెళ్ళిపోయి ఎంత బీభత్సం సృష్టించిందో. ఈ అంకుల్ గారి ఇంటిని చూడండి. అది చూడ్డానికి ఒక గార్డెన్ లాగా ఉంది. కానీ ఇక్కడ ఉడతలు కాకుండా మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఒక మొసలి ఆస్ట్రేలియాలోని ఇతని ఇంటికాడికి వచ్చేసింది. ఇక అతన్ని చూడండి ఎంతో ధైర్యంగా పబ్జి గేమ్ ఆడేసి వచ్చాడేమో. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొచ్చి దాన్ని ఎలా తరిమి కొట్టాడో. అయితే ఇటువంటి మొసలిని చూస్తే ఎవరికైనా చెమటలు పట్టేస్తాయి. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే అంకుల్ చేతిలో ఉన్న ప్యాన్ ని చూసి ఆ మొసలి కూడా భయపడి పారిపోయింది. అది వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. నిజంగా ఈ అంకుల్ గారిని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే అవుతుంది. ఇతను కూల్ గా షాప్ ని చూసుకుంటూ ఉంటే హఠాత్తుగా ఒక ఒంటె వచ్చి లోపలికి చొరబడింది. అతను చూడండి ఎలా దాక్కున్నాడో. ఆ షాప్ లో ఏదైనా కొనుక్కోవడానికి ఆ ఒంటె వచ్చిందేమో. ఒక మౌంటైన్ లయన్ కుటుంబం ఈ ఇంటిని చూసింది. అది వాటికి బాగా నచ్చినట్టుంది. ఎందుకంటే అవి ప్రతిరోజు కొత్త ఏరియాలను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదే ఇంటికి తిరిగి వస్తున్నాయి. బహుశా అవి ఈ ఇంటిని కొనడానికి ప్రయత్నిస్తున్నాయేమో. ఒకవేళ మీ ఇంటి బయట లేదా లోపల ఎప్పుడైనా పైథాన్ కనబడితే మీరు దాన్ని అంత ఈజీగా తీసుకోకండి. ఎందుకంటే అది ఎవరినైనా సరే బ్రతికి ఉండంగానే మింగగలుగుతుంది. కానీ మరో ఇన్సిడెంట్ లో కూడా ఒక పైథాన్ ఇంట్లోకి రావడమే కాకుండా గోడ లోపలికి వెళ్లి చేరింది. దాన్ని చూస్తే అది దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. దాన్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ ఇంటి వాళ్ళకు కూడా చాలా నష్టం వాటిల్లింది. ఎందుకంటే రెస్క్యూ చేసే వాళ్ళు గోడలను పగలగొట్టడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఆ పాము ఎక్కడ ఉందో తెలుసుకుని దాన్ని పట్టుకోగలుగుతారు. చివరగా అది ఎక్కడ ఉందో తెలిసింది. ఇక దాన్ని పట్టుకున్నారు కూడా. ఒక జిరాఫీ తన ప్లేట్లోని ఫుడ్ ను లాక్కోవడంతో ఆ చిన్నారికి ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు. ఆమె రియాక్షన్స్ చాలా ఫన్నీగా ఉంది. పొలంలో మిషన్స్ ఉపయోగించే ముందు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే అక్కడ జంతువులు, పక్షులు చాలా సార్లు గూళ్ళు కట్టుకుని ఉంటాయి. కాబట్టి పొలంలో మిషన్స్ ను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి. అలా చూసుకోకుండా వరి కోసే మిషన్ రావడంతో ఆ పందులు చూడండి ఎలా పారిపోతూ ఉన్నాయో.
ఇంతకుముందు వీడియోలో ఒక అంకుల్ మొసలిని ఏ విధంగా తరిమి కొట్టాడో మనం చూసాం. అలా చేయడం అందరి వల్ల అయ్యే పని కాదు. సో ఇప్పుడు వీళ్ళని చూడండి. సౌత్ కొరియాలో ఉంటున్న ఒక ఫ్యామిలీకి ఎప్పుడైతే వారి గార్డెన్ ఏరియాలో ఈ మొసలు కనబడిందో అప్పుడు వాళ్ళకు చెమటలు పట్టేసింది. ఇంటి బయట ఈ మొసలి, ఇంటి లోపల ఈ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. అందువల్ల భయంతో వీళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఎప్పుడైతే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారో అప్పుడు వాళ్ళు రెస్క్యూ టీమ్ ని పిలిపించి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. కోపంతో ఉన్న ఈ మొసలిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది మాటిమాటికి పల్టీలు కొడుతూ వాళ్ళ పట్టు నుంచి దాన్ని అది విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ దాని మీద వాళ్ళు నీరు పోసి దాన్ని కూల్ చేసిన తర్వాత ఎట్టకేలకు పట్టుకునేశారు. ఈ మొస్ సిటీలో తిరుగుతూ తప్పిపోయింది. ఇప్పుడు తన ఇంటికి ఎలా వెళ్లాలో మర్చిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.